ఒకప్పుడు అడవిలో అమ్మవారు, రాక్షసి మధ్య శక్తుల పోరు మొదలైంది. ఇది ఆయుధాలతో కాదు, 2 మొక్కలతో. అమ్మవారు భూమిలో వెలుగు మొక్క నాటారు. రాక్షసి చీకటి మొక్క నాటింది. 2 మొక్కలు పెరుగుతుండగా అడవి రెండుగా చీలిపోయింది. ఒకవైపు పక్షుల కిచకిచలు, పరిమళం, ప్రశాంతం. మరోవైపు భయం, దట్టమైన పొగ, చీకటి. ఒకరోజు గాలి వేగంగా వీచి 2 మొక్కల రేకులు ఒకదానితో ఒకటి తాకాయి. అప్పుడే ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది. అమ్మవారి వెలుగు రేఖలు చీకటి పుష్పంలోకి చేరి దాని విషాన్ని కరిగించాయి. రాక్షసి ఆశ్చర్యంతో చూస్తుండగా ఆమె మొక్క మెల్లగా స్వచ్ఛమైన పువ్వుగా మారిపోయింది. అప్పుడు అమ్మవారు చెప్పారు, ప్రకాశం ఒక్క చుక్క కూడా చీకటిని మార్చగలదు. ఈ మార్పుతో రాక్షసి హృదయం కూడా మృదువుగా మారింది. ఆమె అడవిని రక్షించేందుకు అమ్మవారితో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసింది. అడవి తిరిగి శాంతివనంగా మారింది.